హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో C4 సింటా #C4C తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఇది ఒక ఎమోషనల్ రొమాంటిక్ జర్నీ భయ్య. హరి అండ్ సోని అనే ఒక కపుల్ అయితే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా డీప్లీ లవ్ అనమాట. వాళ్ళు మ్యారేజ్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్లో ఒక డ్రామాటిక్ టర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య, బాగానే అనిపించింది. బట్ కొన్ని ఫ్లాస్ వల్ల అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. ఒకసారి చూడొచ్చు, గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాను నేను. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ అయితే ఉంటుంది భయ్య మూవీలో. స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. అంటే డీప్లీ ఎమోషనల్గా టచ్ చేస్తారు మిమ్మల్ని. ఎంగేజింగ్ ఉంటుంది. కొంచెం లవ్, పెయిన్, హీలింగ్ ఇలా వీటన్నిటిని కూడా టచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ కోర్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా సాలిడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ లీడ్ ఇద్దరివి కూడా, వాళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు ఆ రోల్స్కి. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా విజువల్ క్వాలిటీ అయితే సినిమాటోగ్రఫీ వైజ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది ఒక మలేషియన్ తమిళ్ ఫిల్మ్ అనమాట. సో దానికి తగ్గట్టుగానే తీసుకుంటారు సెటప్ అంతా కూడా. విజువల్లీ చాలా బాగుంటుంది. మెయిన్గా మ్యూజిక్ అయితే భయ్య చాలా సీన్స్ని ఎలివేట్ చేసిందని చెప్పాలి. అంటే ఆ సౌండ్ ట్రాక్ చాలా బాగా ఎమోషనల్ సీన్స్ని క్యారీ చేసి ఆ వెయిట్ అయితే తీసుకొస్తుంది మూవీకి. అందువల్ల చాలా సీన్స్ కనెక్ట్ అవుతారు మీరు. ఒకవేళ ఎమోషనల్ లవ్ స్టోరీస్కి బాగా కనెక్ట్ అయ్యే పర్సన్స్ అయితే ఈ మ్యూజిక్ వల్ల చాలా సీన్స్ అయితే ఎలివేట్ అయ్యి మీకు వర్కౌట్ అవుతాయి. వీటి పరంగా అయితే మూవీ బాగా అనిపించింది నాకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే లాంగ్ రన్ టైం భయ్య, తక్కువ రన్ టైం కదా, 2 hours 47 minutes. లిటరల్లీ చెప్తున్నా, చాలా ప్లేసెస్లో స్ట్రెచ్ చేశారు, ఘోరంగా స్ట్రెచ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ అయితే చాలా సాగదీశారని చెప్పాలి. మెయిన్ లెట్ డౌన్ మూవీకి అయితే చాలా బోర్ కొట్టింది ఆ సీక్వెన్స్ అంతా కూడా సెకండ్ హాఫ్ లో. అండ్ ఆ పేసింగ్ ఇష్యూస్ కూడా గట్టిగా ఉంటాయి. ఆ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్స్ ఇలాంటివి కొన్ని రాసుకున్నారు. అవన్నీ కూడా అవాయిడ్ చేసేసి ఉండాల్సింది. అవన్నీ కూడా స్ట్రెచబుల్ అనిపిస్తాయి. అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంట్రెస్ట్, ఆ మూవీ మీద క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ అయితే పోతుంది భయ్య వాటి వల్ల. అండ్ స్టోరీ అంత సూపర్ గేమ్ అనిపించదు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ ప్రెడిక్టబుల్ ఉంటుంది అనమాట. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటుంది కాన్సెప్ట్ వైజ్. బట్ ఆ ప్లాట్ కానీ ఆ టర్న్స్ కానీ ఇవన్నీ కూడా ప్రెడిక్టబుల్ గా ఒక ఫార్మాలిటిక్ వేలు అయితే ఉంటాయి అనమాట. వాటి పరంగా అంతకు వర్కౌట్ అవ్వదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే C4 సింటా అనేది ఒక రొమాంటిక్ డ్రామా. దాని పరంగా ఎమోషన్స్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్ వీటి పరంగా బాగానే ఉంటుంది. బట్ కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఎలాగైతే ఉంటాయి అనమాట. పర్లేదు, ఒక రొమాంటిక్ డ్రామా పేసింగ్ ఇష్యూస్ ఉన్న పర్లేదు, చూస్తాం అనుకుంటే చూడొచ్చు భయ్య. నేనైతే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. మరీ సూపర్ గేమ్ ఉండదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.